కొత్త సీఈఓగా వచ్చి జోష్నా పారిజాతానికి షాక్ ఇచ్చిన బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు కొత్త సీఈఓగా బాలు రావడం ఏంటి? జోష్నా పారిజాతానికి ఏం షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సీఈఓగా దీపను నేను ఒప్పుకుంటున్నాను అంటూ ఇంకా కార్తిక్ చెప్పేసరికి దీప హడావిడిగా బయటికి వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నావు దీప అని చెప్పాను కానీ, ఏంటి బాబా రమ్మంటే వచ్చాను, నీ వెనక నుంచోమంటే నుంచున్నాను, నువ్వు నన్ను సీఈఓగా చెప్పడం ఏంటి, అసలు నాకు ఏం తెలుసని అనగాని నువ్వేం మాట్లాడకు, నాకు నీ మీద ఎంత నమ్మకం లేకపోతే నేను సీఈఓగా నువ్వు ఉండాలి అని చెప్తాను అని చెప్పనేసరికి, నువ్వు మాట్లాడకుండా వస్తావా రావా, అక్కడ ఏం జరుగుతుందో చూడు అంటూ కార్తిక్ కాస్త దీపను తీసుకొస్తాడు. దీపక్ అసలు ఏ అర్హత ఉందని సీఈఓగా చేయాలనుకుంటున్నారు? నాలా చదువుకుందా, నాలా వెల్ ఎడ్యుకేటెడా, నాలా బిజినెస్ తెలివితేటలు ఉన్నాయా అని చెప్పి అనేసరికి, అన్ని బిజినెస్ తెలివితేటలున్నా నువ్వేం చేశావు? నువ్వేమన్నా కంపెనీని గొప్పగా చేసావా ఏంటి? నెంబర్ 1 స్థానంలో ఉన్న రెస్టారెంట్ని సీఈఓగా నిన్ను నియమిస్తే పాతాళానికి పడిపోయేటట్టు చేశావు, అన్నీ నష్టాలే తీసుకొచ్చావు. నీకంటే దీపం నిజంగా గ్రేటే. సత్యరాజ్ రెస్టారెంట్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి నాకు దీప ఎప్పటికప్పుడు సపోర్టింగ్గానే ఉంది. అన్నీ కూడా చూసుకుని అంతటి సమర్థరాలు ఖచ్చితంగా దీప. తనకు సీఈఓగా ఉండే హక్కు అర్హత ఉంది అని చెప్పేసేసరికి సరే ఓటింగ్ పెడదామనేసరికి ఓటింగ్ పెడతారు. 7 ఓట్లుంటాయి. ఎవరు మెంబర్స్గా 5 దశరథు, శివనారాయణ, వీళ్ళ మాటలు ఓట్లు వేసేసరికి 6 ఓట్లు ప్రత్యేకించి దీపకే పడిపోతుంది. ఇంకా శివనారాయణ కూడా జోష్ననేమి ప్రపోజ్ చేయడు కదా. దీపని చేసేసరికి దీప అయితే చాలా సంతోషంగానే మాట్లాడుతుంది. స్టార్టింగ్లో నాకు ఈ అవకాశం ఇచ్చి నా మీద నమ్మకంతో నన్ను సీఈఓని చేసినందుకు సంతోషం, కానీ కంపెనీని బాధ్యతగా నిలబెడతానని నేను మీకు చెప్పలేను, ఎందుకంటే నాకు అంతటి సమర్థత లేదు. నా బావను 2 సార్లు సీఈఓగా ఉంచడానికి ఒప్పుకొని ఈ కంపెనీ నేను సీఈఓగా ఉండడం ఏంటి? నా భర్తతో పాటు నేను ఉండాలి కానీ నా వెనకాల నా భర్త ఉండాలి అని కోరుకునే మనిషిని కాదు అని చెప్పి ఇంకా దీప చెప్పేసరికి వావ్ సూపర్, బాగా చెప్పావు అని చెప్పి శివనారాయణ క్లాప్స్ కొడతాడు. మరి ఇప్పుడు దీప సీఈఓ కాక, బావా సీఈఓ కాక, నేను సీఈఓ కాకపోతే ఎవరుంటారు అనగానే, ఇంకెవరుంటారు జోష్న, నువ్వే అవుతావు, నిన్నే కూర్చోపెడతారు అనగానే, నేను చెప్పానా పారిజాతం, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నోటు దుర్సు ఎక్కువైంది, నోరు సైలెంట్గా ఉంచుకొని వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. అందరి ముందు నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు పారిజాతం. నోరు అదుపులో పెట్టుకుని ఉంటే అది నీకు చాలా మంచిది అనగానే, నేనేమన్నాను ఇప్పుడు? సీఈఓగా ఎవరిని కూర్చోపెడతారు అని చెప్పాను, అంతే కదా అనగానే, కార్తీక్ అని చెప్పాను కానీ ఆన్ ది వే సార్ అని చెప్పనేసరికి, ఏంటి సీఈఓగా ఎవరిని కూర్చోబెడుతున్నారు? ఇందాక దీప అన్నప్పుడు ఆన్ ది వే అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆన్ ది వే అంటున్నారు, అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు. సీఈఓగా ఎవరిని కూర్చోబెడుతున్నారు? బయట వ్యక్తిని సీఈఓని చేస్తున్నారా ఏంటి అని చెప్పనేసరికి, అదంతా నీకు అనవసరం జోష్న అని చెప్పాను కానీ 1 ఆఫ్ ది బోర్డు మెంబర్ని నేను, నాకు అడిగే హక్కు అర్హత ఉంది అనగానే, నీ ఓటుతోనే సంబంధం లేదు, మరి నీకు హక్కు అర్హత ఉండడం ఏంటి? నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఏకీభవిస్తారు. నువ్వొక్క దానివి ఏకీభవించినంత మాత్రాన ఏమీ నష్టపోదు, కావాలితే నిన్ను తీసి పడేయడానికి కూడా వెనకాడము. ఏమంటారు బోర్డు మెంబర్స్ అనగాని, శివనారాయణ గారు ఆటుపోట్లు అన్నీ మీకు తెలియంది కాదు, ఏ నిర్ణయం తీసుకున్నా గొప్పగా ఉంటుందని తీసుకుంటారు కదా. మీ నిర్ణయానికి మేము ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, అలాంటి తప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డు చెప్తాము? చెప్పాలని అనుకోవడం లేదు. సో మీరు ఎవరిని సీఈఓగా ఎంచినా కంపెనీ లాభాల్లో మాత్రం ఉండేటట్టు చూడండి. 1 రూపాయి మీరు తిన్నా, 1 రూపాయి మేము తిన్నా, మా కుటుంబం అలాగే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ సంతోషంగా ఉండాలి, అదే మేము కోరుకుంటాము అనగానే,
ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, తను ఆల్రెడీ వచ్చేస్తున్నాడు అని చెప్పనేసరికి ఏంటి ఎవరిని సీఈఓగా పెడుతున్నారు అనగానే ఎందుకు జోష్న పదే పదే నీకు అంతారాటం, పారిజాతం నోరు నీ నోరు అసలు మూయించలేకపోతున్నామే అని చెప్పి అంటూ ఉండగానే కార్తిక్ అని చెప్పి డోర్ తీసుకుని లోపలికి ఎంట్రీ ఇస్తాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్తో సూట్ వేసుకుని చాలా నీట్గా చక్కగా ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా చూసి అందరూ షాక్ అయిపోయేసరికి ఎవరితను అని చెప్పాను కానీ న్యూ సీఈఓ మిస్టర్ బాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. నన్నే సీఈఓని చేస్తారు అనుకున్నాను, బావను తప్పించొచ్చు, దీపను తప్పించొచ్చు, నేనే సీఈఓగా ఉందామనుకున్నాను, మధ్యలో వీడెవడు అనుకుంటూనే ఉండగానే హాయ్ సార్ అని చెప్పాను కానీ హాయ్ మిస్టర్ బాలు అని చెప్పనేసరికి దిస్ ఈజ్ యర్ న్యూ సీఈఓ అని చెప్పనేసరికి గ్లాడ్ టు మీట్ యూ అని చెప్పి అందరితోటి మాట్లాడేసరికి మిమ్మల్ని ఇప్పుడు నుంచి ఈ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఈఓగా నియమిస్తున్నాను అనగాని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా అందరితోని మాట్లాడతాడు. తను మాట్లాడిన విధానం ల్యాప్టాప్ నిలబడే ఏది కూర్చుని చేయడు, నిలబడే మొత్తం చేస్తూ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఇలా అన్నీ కూడా చేసేసరికి వావ్ సూపర్, మీ ఐడియాలజీ చాలా బాగుంది, రేపటి నుంచే చేస్తారా ఈ రోజు నుంచి అనగాని ఈ రోజు నుంచి ఏంటి సార్, ఈ క్షణం నుంచే నేను సీఈఓగా నా బాధ్యతలు తీసుకుంటాను, ఒక్క మినిట్ కూడా నేను టైం వేస్ట్ చేయాలని అనుకోను, ఏదైనా సరే పర్టికులర్గా టైం టేబుల్ ప్రకారం జరగాలని చూసే మనిషిని నేను అని చెప్పనేసరికి హాయ్ ఐఎమ్ జోష్న అని చెప్పాను కానీ తెలుసు ఇంతకు ముందు సీఈఓ మీరే కదా, నెంబర్ 1 స్థానంలో ఉన్న జోష్న రెస్టారెంట్స్ పాతాళానికి పడిపోవడానికి కారణం మీరే కదా, కార్తీక్ చెప్పాడు నాకు, కార్తీక్ ఉన్నప్పుడు సీఈఓగా ఇక్కడ చాలా బాగా ఉంది రెస్టారెంటు, మీ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాతే పాతాళానికి పడిపోయిందంట కదా, నేను అన్ని విషయాలు తెలుసుకుని వచ్చాను అని చెప్పనేసరికి ఏంటి బామ్మగారు మీరు ఇక్కడికి వచ్చారేంటి, మీరు కూడా కంపెనీలో వర్క్ చేస్తున్నారా ఏంటి అని చెప్పనేసరికి ఎవరబ్బాయి నువ్వు అని చెప్పాను కానీ చెప్పారు కదా ఇందాక చైర్మన్ గారు నేను ఈ కంపెనీ సీఈఓనని, మీకు వినిపించలేదా అని చెప్పాను కానీ మళ్ళీ పంచి డైలాగులు వేస్తున్నాడు, ఎవడీడు నన్ను తగులుకున్నాడు అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త అనుకునేసరికి అంటే మొత్తానికి ఇతనినే సీఈఓ అన్నమాట, జోష్నను సీఈఓగా ఉంచరన్నమాట. నీకేది ఒక్కసారి చెప్తే అర్థం కాదు పారిజాతం, ఏంటో తిడితే బాధపడతావు, కొడితే ఏడుస్తావు అన్నట్టుంది నీ పరిస్థితి. సర్లే నీ పిచ్చి మాలోకంతో పిచ్చి మాటలతో ఇక్కడ అంతసేపు ఉండడం అంత మంచిది కాదు. దశరథ మీరు బయలుదేరండి, నేను కార్తీక్ దీపాలతో పాటు వస్తానని కానీ నేను వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ సరే దీప అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. కార్తీక్ అని చెప్పనేసరికి కార్తీక్ రావాలు అని చెప్పి ఇంకా వీళ్ళ ముగ్గురు గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారే అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకంటే పారిజాతం వాళ్ళతో వెళ్ళదు, జోష్నతో వెళ్తాను అని చెప్పి ఉండిపోతుంది. అదే అర్థం కావట్లేదు గ్రాని అనగానే వీడెవడే మధ్యలో వచ్చాడు, నువ్వు దీప రొట్టె కోసం కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చి ఎత్తుకుపోయినట్టుగా వీడెవడు మధ్యలో వచ్చి మరి సీఈఓ స్థానాన్ని ఎత్తుపోయాడు. కార్తీకు దీప సీఈఓగా ఉన్నా పర్వాలేదు, వీడెవడో మూడోవాడు రావడం ఏంటి అని చెప్పాను కానీ నాకేం తెలుసు తాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని. అయితే మొదటి నుంచి సీఈఓగా అనుకున్నది ఇతని గురించి అనమాట. నేనే తొందరపడి బావనుకున్నాను, తర్వాత మళ్ళీ దీప అనుకున్నాను, మళ్ళీ చివరికి ఇతనే వచ్చాడు అనగాని ఇంతకీ ఎవడీడే అని చెప్పాను కానీ అదే తెలియడం లేదు అనగాని కార్తిక్ సార్ ఫ్రెండ్ అంట మేడం అని చెప్పనేసరికి ఏంటి మా బా ఫ్రెండ్ అనగానే అవును కార్తిక్ సార్ ఫ్రెండ్ అంట, తను సీఈఓగా చేస్తాను అని తను మంచిగా చేస్తాడని కార్తిక్ సారే చైర్మన్ గారికి చెప్పారు అనగాని అసలు బావ ఫ్రెండ్ ఏంటి, బావ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా, మరి వీడెవడు బావ ఇంతలా వీడికి ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి, వీడి గురించి బావ పర్సనల్గా సీఈఓ స్థానాన్నే ఇవ్వడం ఏంటి అని జోష్న ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా వెళ్ళిపోతారు. సరే మిస్టర్ బాలు అనగానే థ్యాంక్స్ రా కార్తీక్ అని చెప్పనేసరికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నేను నీకు ఆ మాట చెప్పడంతో నువ్వు వెనక ముందు ఆలోచించకుండా ఒప్పుకొని వచ్చినందుకు అని చెప్పనేసరికి ఇలాంటి గొప్ప అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను, నేను
ఎప్పటి నుంచో రెస్టారెంట్ ఫీల్డ్లో చేయాలని అనుకుంటున్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే సరైన అవకాశం. చాలా థ్యాంక్స్ అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్కి రమ్మని శివనారాయణ ఇన్వైట్ చేయడంతో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి హాయ్ బామ్మగారు అని చెప్పాను. కానీ ఎందుకు అబ్బాయి పదే పదే బామ్మ బామ్మ అంటావు, నేనంత ముసల్దాన్లా ఉన్నాను ఏంటి అని చెప్పాను. కానీ లేదంటే నెక్స్ట్ పెళ్లి కానీ చేసుకుంటారా ఏంటి అని చెప్పనేసరికి చాలే అబ్బాయి జోకులు అనగానే ఏంటి పారిజాతం పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశమే నువ్వు మొదటిసారి పెళ్లి చేసుకుని మొదటి మొగని మింగేసావు. రెండోసారి నాదేదో కొంచెం గట్టిగుండి కాబట్టి నిన్ను తట్టుకుని ఉంటున్నాను. మూడోసారి కూడా పెళ్లి చేసుకుంటే వాడు పెళ్లి పీటల మీదే పోతాడు. ఎందుకులే అని చెప్పాను. కానీ ఎప్పుడూ ఇంతే సరసాలు, బయట వాళ్ళు ఉన్నారని కూడా చూడరు అనగాని ఏంటి చైర్మన్ గారు ఈవిడ ఎలా ఉన్నారు అనగాని ఇంట్లో ఉన్నప్పుడు చైర్మన్ అని పిలవనవసరం లేదు, నువ్వు నా మనవడు లాంటి వాడివే, తాతయ్య అని పిలు పర్వాలేదు అనగానే అలాగే తాతగారు అని చెప్పి మాట్లాడేసరికి అదంతే. దాని మాటలు పెద్దగా పట్టించుకోకూడదు బాలు, పట్టించుకుంటే మనం ముందుకు సాగలేము. ఏదో గాలికి వెళ్తుంటే ఏయో పేపర్లు అవి మనకు అడ్డొస్తుంటే పక్కకు తీసి పడేస్తూ ఉంటామే చెత్త చెదారంలాగా, అలా ట్రీట్ చేసుకుంటూ ముందుకు పోవడమే. లేదంటే ఇలాంటి వాళ్ళని అందరినీ ఆపుకుంటూ దాటుకుంటూ వెళ్ళేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. పక్కన పడేసి పోతే ముందుకు సాగగలము. బై తిను జోష్న అని చెప్పనేసరికి తెలుసారని చెప్పాను. కానీ అక్కడ సీఈఓగా తెలుసు, ఇక్కడ నా మనవరాలుగా తెలుసు అనగానే ఓకే నైస్ టు మీట్ యూ మేడం అని చెప్పాను. కానీ నైస్ అని చెప్పి ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇచ్చుకున్న తర్వాత కార్తీక్ వస్తాడు. ఏంట్రా కార్తీక్ ఇక్కడ అని చెప్పాను. కానీ నీకు ఇవన్నీ తర్వాత చెప్తాను, అక్కడ ఆఫీస్ బాగానే ఉంది కదా అనగాని అంతా ఓకే అనగాని నీ మీద నమ్మకంతో నిన్ను సజెస్ట్ చేశాను, ఎట్టి పరిస్థితుల్లో నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు అనగాని నువ్వే చూస్తావు కదా కార్తీక్, నువ్విచ్చే ఎన్నో బెస్ట్ సలహాలతో ఈ స్థాయికి వచ్చిన నేను నిన్ను మర్చిపోలేను, నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని మర్చిపోలేను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఓకే నా మాటని నిలబెట్టి నా కోసం వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, ఇక మీదట కూడా అలాగే కృతజ్ఞతగా ఉండి నాకు ఎప్పటికప్పుడు సపోర్ట్గా ఉండు అనగాని షూర్ కార్తీక్ అని చెప్పాను. కానీ చూడు బాలు ఏ అవసరం వచ్చినా నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము, పైగా కార్తీక్ నీ ఫ్రెండే కాబట్టి కార్తీక్ని నువ్వు నిర్మోహమాటంగా అడగొచ్చు, కార్తీక్కి తెలివితేటలు ఎక్కువ అనగాని సార్ వాడి తెలివితేటలు నాకు తెలీదా, మా కాలేజీలోన వాడు టాపరు, అలాంటిది వాడి గురించి నాకు తెలీదా, వాడికి ఎంత కష్టమైనా సరే చాలా సునాయాసంగా ఏదో అలా 2000తో తీసి పక్కన పాడేసినంత ఈజీగా చేస్తాడు ఏదైనా సరే. వాడి తెలివితేటలకి నేనే ఎన్నోసార్లు జెలస్గా ఫీల్ అయ్యాను. వాడు చాలా తెలివిగలవాడు, కానీ వాడు నన్ను సజెస్ట్ చేశాడంటేనే ఆశ్చర్యం వేస్తున్నాను. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నిన్ను సజెస్ట్ చేయవలసిన అవసరం వచ్చింది లేరా అని చెప్పనేసరికి సరేరా అయితే నేను ఆఫీస్కి వెళ్తాను అనగానే ఓకే షూర్ జాగ్రత్త, ఏ అవసరం వచ్చినా కానీ మర్చిపోకు అని చెప్పాను. కానీ ఖచ్చితంగా రా, ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోను, నిన్ను నేను ఎలా మర్చిపోతాను అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. జోష్న పారిజాతానికి చెమటలు కారిపోతూ ఉంటాయి. ఎవడు వీడెందుకు వచ్చాడు, బావ ఏ ఉద్దేశంతో వీడిని దింపాడు అనగాని నాకు తెలిసి నీకు మొగుడిని చేయడం కోసం దించుంటాడే అనగాని గ్రాని అని చెప్పనగానే చూడు వాడిని దించాడు అన్నప్పుడే, వాడిని ఇంటికి పిలిచారు అన్నప్పుడే, మీ తాత అని పిలవమన్నప్పుడే నాకు అర్థమైపోయింది, వాడు నీకు మొగుడవడానికే వచ్చాడు, చూసుకో అని చెప్పనేసరికి ఏం చూసుకోవాలి, వాడిని ఎవడు చేసుకుంటాడు, నేను బావను మాత్రమే ప్రేమిస్తున్నాను అని నీకు చెప్పాను కదా అనగాని నువ్వు ప్రేమిస్తున్నావు సరే, కార్తీక్ నిన్ను ఇష్టపడాలి కదా, నిన్నొక మనిషిగానే వాడు ఇష్టపడడు అనగానే దీప లేకపోతే అనగానే పిచ్చి మాలకు నీకు అసలు బొర్రుండే ఇదంతా ఆలోచిస్తున్నావా, దీప లేకపోతే నిన్ను ఇష్టపడతాడు అని ఎలా అనుకున్నావు, దీపే సర్వస్వంగా బ్రతికే కార్తీక్కి దీపను నువ్వు ఏమైనా చేశావు అన్న విషయం తెలిసిందే అనుకో, తెలిసిన మరుక్షణం ఇంకా నీకు బ్రతుకుంటుందా, అది నీకు అర్థం కావట్లేదు, ఏంటో పిచ్చిదాల్లా ఆలోచిస్తున్నావు నువ్వు నీ ఆలోచన అని చెప్పనేసరికి అదేంటి గ్రాని అలా అంటావు అనగాని వాడిని చూస్తుంటేనే తెలుస్తుంది కదా నైఫ్లా ఉన్నాడు,
ఖచ్చితంగా కట్టే బాగా పదును పెట్టి మరి కార్తీక్ గాడు నీ మీద కారాలు మిరియాలు నూరించి మరీ పంపించాడు. టార్గెట్ నువ్వే కావచ్చు. నువ్వు ఎందుకైనా మంచిది రెస్టారెంట్ దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండడం అది నీకు చాలా మంచిది జోష్న అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు గ్రాని అని చెప్పనేసరికి నిజం మాట్లాడుతున్నాను జోష్న, అది నీకు మంచిది అని చెప్తున్నాను కదా. నువ్వు రెస్టారెంట్ దరిదాపుల్లోకి వెళ్ళకు, అది నీకు అంత మంచి చేస్తుంది అనగానే గ్రాని నాకెందుకో నువ్వు వీళ్ళతో కుమ్మక్కయ్య ఇదంతా చేసావు అని అనిపిస్తుంది అనగానే చూడు జోష్న, వాళ్ళతో కొమ్మక్కాయ చేయాల్సింది నువ్వు నా మనవరాలివి. ఆ విషయం మర్చిపోయావా? నిన్ను నేను ఇబ్బంది పెట్టాలని ఎందుకు అనుకుంటాను? ఎప్పటికీ నిన్ను నేను ఇబ్బంది పెట్టను. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఏమో గ్రాని, నిన్ను చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. నన్నే అనుమానిస్తున్నావా జోష్న అని చెప్పాను. కానీ నిన్ను నేనెందుకు అనుమానిస్తాను గ్రాని అనగానే చూడు జోష్న, ఈ ఇంట్లో ఎవరైనా నీ మంచిని కోరుకునే వాళ్ళు ఉన్నారు అంటే అది నేను మాత్రమే అన్న విషయం నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఇక మీదట జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పి పారిజాతం అంటుంది. అనేసరికి జోష్న అసలు ఎవడు వీడు ఎందుకు వచ్చాడు అని చెప్పాను. కానీ సుమిత్ర వస్తుంది. సుమిత్ర రావడంతో ఏంటి జోష్న ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయి బాగున్నాడా అని చెప్పాను. కానీ ఏంటి మమ్మీ అబ్బాయి బాగున్నాడా అని ఎవరిని అంటున్నావు అని చెప్పాను. కానీ కొత్త సీఈఓగా వచ్చిన అబ్బాయి మిస్టర్ బాలుని అని చెప్పనేసరికి వాడు బాగుంటే ఏంటి బాగోపోతే ఏంటి, వాడు మన కంపెనీని ఎలా నెంబర్ 1 స్థానానికి తీసుకొస్తాడో చూసుకోవాలి. కానీ వాడు అందం గురించి నాకెందుకు అనగానే అతనే కదా నీకు కాబోయే భర్త అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? తను నాకు కాబోయే భర్త ఏంటి అని చెప్పాను. కానీ అవును కాబోయే భర్తే అని చెప్పనేసరికి ఇంకా వెంటనే జోష్నకు ఫోన్ చేస్తాడు బాలు. అయితే మేడం ఒక్కసారి మీరు ఆఫీస్కి రాగలరా అని చెప్పాను. కానీ ఎందుకు అని చెప్పాను. కానీ మాజీ సీఈఓగా ఉన్నది మీరే కదా, ఇక్కడ కొన్ని అకౌంట్స్ లాస్లో ఉన్నాయి, అవి నాకు అర్థం కావట్లేదు, ఒక్కసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది మేడం అని చెప్పనేసరికి నేనెందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనగానే మేడం మీరు మాజీ సీఈఓ వస్తారా రారా అని చెప్పాను. కానీ నేను రాను అని చెప్పి జోష్న ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే శివనారాయణ వస్తాడు. ఏంటి జోష్న, బాలు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే రానని చెప్పావంట, సీఈఓగా ఉన్నది నువ్వే కదా, ఇంతకుముందు తనకు ఏమన్నా డౌట్లుంటే తీర్చవలసిన బాధ్యత నీదే. తను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాడు కాబట్టి ముందు అన్నీ క్లియర్ చేసుకుని తను ఏదో అయితే తీసుకున్నాడో అక్కడి నుంచి మనకి క్లియర్గా అకౌంట్స్ అప్ చెప్పాలి కదా, అదంతా చూసుకోవాల్సిన బాధ్యత తనదే. వెళ్ళి తనకున్న డౌట్లన్నీ క్లియర్ చేయి. ఎక్కువ తక్కువ మాట్లాడితే కార్తీక్ లాగా దీపలాగా నార్మల్గా ఊరుకోరు, అది నువ్వు అర్థం చేసుకుని వెళ్ళు అని చెప్పాను. కానీ వెళ్ళాలా తాత అని చెప్పనేసరికి వెళ్తావా వెళ్ళవా అని చెప్పాను. కానీ సరే తాత వెళ్తాను అని చెప్పి జోష్న కాస్త బయలుదేరి వెళ్తుంది. వెళ్ళేసరికి హాయ్ మిస్ జోష్న అని చెప్పాను. కానీ ఎందుకు రమ్మని చెప్పారు అనగాని మిస్ జోష్న ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఏంటిది, ఇక్కడ ఇంత అమౌంట్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఈ అకౌంట్స్ అన్నీ కూడా చాలా అవకతవకలుగా ఉన్నాయి, ఏంటిదంతా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి మీకేం అర్థం కావాలి, అన్నీ క్లియర్గానే ఉన్నాయి కదా అని చెప్పాను. కానీ మీకు క్లియర్గా ఉన్నాయేమో, నాకు అన్నీ డౌట్స్గా ఉన్నాయి. అసలు మీరు ఇంత క్యాష్ అంటే సుమారు 3 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నట్టు ఈ విషయం తాతయ్య గారికి చెప్పారా? తాతయ్య గారు అసలు ఇదంతా కూడా చెక్ చేశారా? ఏమీ చెక్ చేయలేనట్టుంది, అసలు ఏంటిది అని చెప్పి అక్కడ వేయో చూపించేసరికి అది అని చెప్పాను. కానీ వెంటనే ఈ విషయం చెప్పాలి అని తాతయ్య గారు అని చెప్పి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఏంటి అని చెప్పాను. కానీ లాస్ట్ వీక్ 3 lakhs అమౌంట్ తీసుకుంది 2 weeks బ్యాక్ అని చెప్పాను. కానీ ఎందుకు తీసుకుందంట అని చెప్పాను. కానీ ఎలాంటి వోచర్ లేదు సార్, ఎలాంటి సంతకం లేదు, కానీ కంపెనీ అకౌంట్లోంచి 3 lakhs డ్రా చేసింది. తన క్రెడిట్ కార్డ్ అకౌంట్ అలాగే ఉంది, అందులో కూడా అమౌంట్ నిల్ అయింది. అది ఇది మొత్తం ఎందుకంత ఖర్చు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నన్ను అకౌంట్స్ చూసుకోమన్నప్పుడు అన్నీ నేను చూసుకుంటాను సార్, ఒకటి వదిలేసి మీరు వదిలేమన్నారని ఒకటి వదిలేసి చూసుకోవడం నా వల్ల కాదు. నేను ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తాను, నిజాయితీగా ఉంటాను. ఎదుటి వాళ్ళు ₹1 తీసుకుంటే ఊరుకోను, నేను ₹1 తీసుకోను అని చెప్పి బాలు కాస్త చెప్పేసరికి వస్తున్నా అని చెప్పి మళ్ళీ వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటి
మీ బాధ ఏంటి అని చెప్పాను. కానీ ఏంటి మేడం, ఏంటి అకౌంట్స్ ఒక్కటి కూడా ప్రాపర్గా లేదు. అసలు మీరు ఇంతకుముందు సీఈఓగా చేశారా, లేక రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద పగ సాధించుకోవడానికి చేశారా? చెప్పండి మేడం, మీరు ఎప్పుడూ ఆఫీస్కి రాలేదంట కదా అని చెప్పనేసరికి, ఇదంతా మీకు ఎవరు చెప్పారని కానీ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది కదా మేడం. మీరు ఎప్పుడో అమాస్కి పున్నానికి ఆఫీస్కి రావడం అదంతా కూడా సీసీ ఫుటేజ్లో ఉంది. మీరు వచ్చి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒక వారం రోజుల పాటు డైలీ వచ్చి నాకు ఈ అకౌంట్స్ అన్నీ కూడా క్లారిటీగా అప్పచెప్పండి. అప్పుడే కానీ నాకు ఇవన్నీ అర్థం కావు అని చెప్పాను. కానీ నేనెందుకు అప్పచెప్పాలి అనగానే, యాజ్ ఏ మాజీ సీఈఓగా కొత్త సీఈఓకి సహాయం చేయవలసిన బాధ్యత మీదే, సాయం చెయ్యండి అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడకుండా ఇంకా జోష్న కాస్త అక్కడే కూర్చుని అది అడుగుతుంటే ఇది అడుగుతుంటే సమాధానం చెప్తూ గింజుకుపోతూ ఉంటుంది. అసలే జోష్నకు చిరాకు. వీడు నన్ను క్వశ్చన్ చేయడం ఏంటి, వీడికి నేను సమాధానం చెప్పడం ఏంటి అని అనుకుంటుంది. అలాంటి జోష్న వాడు సమాధానం గురించి అడుగుతూ ఉండేసరికి తట్టుకోలేకపోతుంది. ఏంటిది జోష్న ఈ రకంగా బాధపడుతుంది, పైగా నేను అడిగిన దానికి కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఈ అమ్మాయిని ప్రేమలో పడేయడం ఎలా? నేను వర్కౌట్ చేద్దామనుకున్నా తను ప్రేమలో పడేటట్టు కనిపించట్లేదు అని చెప్పి, కార్తీక్ ఏమో తనే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పాడు అని చెప్పి ఇంకా టార్చర్ పెట్టడం మొదలు పెడతాడు. ఇంటికి వచ్చినా రమ్మంటాడు. అస్తమాను పారు తనతో పాటు వచ్చినా కానీ పారును కూడా నిలబడినివ్వడు, కూర్చొనివ్వడు. ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఆ టీవీ అది ఇది అని చెప్పి, అది ఇది అని చెప్పి అందులో ఇందులో అని తీరిక లేకుండా ఇంకా ప్రతి క్షణం జోష్నను పారిజాతాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తూనే ఉంటాడు. ఇంకా కార్తీక్ అయితే ఏం చేస్తున్నావు అనగానే, కొంతవరకు వచ్చిందిరా, ఇంకా జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేసేస్తాను అనగానే, నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిరా, నీ మీద నమ్మకంతోటే నేను ఒప్పుకున్నాను. తాతయ్య గారికి నీ గురించి సజెస్ట్ చేశాను, అది నువ్వు మనసులో పెట్టుకో అనగానే, చూడు కార్తీక్, నువ్వు నా మీద పెంచుకున్న ఏ నమ్మకాన్ని నేను వదులుకోను. ఎందుకంటే నువ్వు నన్ను ఎంతగానో ఇంకా బాలు సీఈఓ సీట్లో కూర్చోడమేమో కానీ జోష్నకు మాత్రం కింద నుంచి అగ్గినిప్పులు మాత్రం పెట్టినట్టు ఇంటికి వచ్చినా మనశ్శాంతి ఉండదు. శివనారాయణ వదలడు, దశరథు వదలడు. ఇంకా సుమిత్ర కూడా అప్పగించాలన్నీ అప్పగించాలి కదా అంటూ సుమిత్ర కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా జోష్నకు పిచ్చి పట్టినట్టు అవుతుంది. ఏంటి ఇంత దారుణంగా నా స్థితి దిగజారిపోయింది, నేను ఎటూ తేల్చుకోలేకుండా అయిపోతున్నానేంటి, వీళ్ళు నన్ను ఎంతలా టార్చర్ పెట్టేస్తున్నారేంటి అనుకుంటూ ఉంటుంది జోష్న. ఇంకా కార్తీక్, నువ్వు తప్పు చేసావేమో దీపా అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతాడు. అడిగేసరికి, నేను తప్పు చేయలేదు బావా అని చెప్పాను, కానీ నేను ఎంతో నమ్మాను, నువ్వు సీఈఓ పదవిలో ఉంటావేమో, ఆ కంపెనీని నిలబెడతావు, నువ్వే ఆ ఇంటి వారసురాలివి కదా అని చెప్పి అనుకున్నాను అనగానే, నేను ఆ ఇంటి వారసురాలిని కావచ్చు బావా, కానీ సీఈఓ స్థానంలో కూర్చునే అంత హక్కు అర్హత నాకు లేదు అనగానే, జోష్నకుందా ఆ హక్కు అర్హత? ఒక పని మనిషి అని చెప్పాను కానీ, వద్దు బావా, ఎందుకు అవన్నీ, మనకు మా పిల్లల్ని కాదు కదా, మనం ఏమీ అనలేము అని చెప్పి మాట్లాడేసరికి కార్తీక్ దీపాల మధ్య కొంచెం డిస్కషన్ వచ్చేసరికి, వదిలేసే బావా, ఎవరినో మీ ఫ్రెండ్ని తీసుకొచ్చావు కదా, అయినా నీకు మొదటి నుంచి నన్ను చేయాలని అనుకోలేదు కదా, పారిజాతం గారు ఏదో సలహా ఇచ్చారని నువ్వు సజెస్ట్ చేశాను అని చెప్పావు, ఎందుకు అలా సజెస్ట్ చేయడం? నాకు హక్కు అర్హత లేదు, నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. జోష్న వచ్చి నన్ను ప్రతి క్షణం ఏదో రకంగా అవమానిస్తూ ఉంటుంది, గొడవ పెరుగుతుంది. ఎందుకు? నువ్వొక చోట నేనొక చోట నాకు ఇష్టం లేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నరకమైనా సరే నేను అక్కడే ఉంటాను, నా వెనకాల నువ్వు కాదు, నీ వెనకే నేను ఉంటాను బావా అని చెప్పనేసరికి దీపా కార్తీక్లు ఇద్దరు హత్తుకుంటారు. జోష్న పారిజాతం మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు. మరింతకీ కార్తీక్ తీసుకొచ్చిన ఆ మిస్టర్ బాలు కొత్త సీఈఓగా ఎలాంటి న్యాయం చేస్తాడు? తను కార్తీక్ లాగే సమర్థవంతంగా చేసి నెంబర్ 1 అంటే పాతాళానికి పడిపోయిన ఆ రెస్టారెంట్ని నెంబర్ 1 స్థానంలో నిలబెడతాడా? అలా నిలబెడితే మరి జోష్న చూస్తూ ఊరుకుంటుందా?
వచ్చిన బాలుకి జోష్నకు పెళ్లి చేయాలి అన్న ఉద్దేశం ఉందా, లేదంటే శివనారాయణ అతన్ని అడగడం వల్లే అలా మాట్లాడతాడా? జోష్న ముక్కుకి తాడేసేవాడు నిజంగా బాలుయేనా? బాలుయే జోష్నను కట్టి పడేస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.